ఏసీ, ఫ్రిడ్జ్ లాంటి కూలింగ్ సిస్టమ్స్లో వాక్యూమ్ చేయడం ద్వారా కూలింగ్ అనేది బెటర్గా వస్తుందని అందరి విషయం తెలిసిందే ఫ్రెండ్స్. సింగిల్ డోర్, డబుల్ డోర్ ఇలాంటి ఫ్రిడ్జెస్కి సింగిల్ స్టెప్ వాక్యూమ్ పంప్ అనేది సరిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైతే మీరు ఏసీలకి వాక్యూమ్ చేయాల్సి వచ్చిందో డబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అది కూడా 30 మినిట్స్ పాటు వాక్యూమ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా టూల్ కంప్రెసర్ వాడితే మీకు ప్రాపర్గా వాక్యూమ్ అవ్వదు. వాక్యూమ్ అనేది మైక్రాన్ గేజ్ మీటర్ ద్వారా చెక్ చేస్తారు ఫ్రెండ్స్. 2000 మైక్రాన్స్ నుంచి 500 మైక్రాన్స్ వరకు రావాల్సి ఉంటుంది. అది కూడా హాఫ్ అన్ అవర్ వాక్యూమ్ చేస్తేనే మీకు ప్రాపర్గా కూలింగ్ రావడం జరుగుతుంది. లేకపోతే చౌక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ వాక్యూమ్ పంప్ కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. సో 4 వైపులు ఉన్న ఎల్ఎన్కీలు ఓపెన్ చేయడం ద్వారా హెడ్ ఓపెన్ అవుతుంది. ముందున్న ఎల్ఎన్కీ ఓపెన్ చేయడం ద్వారా లోపల ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఓపెన్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకోండి. అయితే 30 టైమ్స్ వాక్యూమ్ చేసిన తర్వాత మీరు ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇలా ఎల్లోయిష్గా మారిపోయిన తర్వాత అయినా సరే మీరు ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీ యొక్క వాక్యూమ్ ప్రాపర్గా అవుతుంది. దాంతోపాటు వాక్యూమ్ పంప్ యొక్క లైఫ్ కూడా పెరుగుతుంది. ఈ వాక్యూమ్ పంప్కి సంబంధించిన ఆయిల్ మార్కెట్లో దొరికింది కదా, ఈ విధంగా చేంజ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పై నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.